ఇంక షింక్‌లో అంట్లయితే ఉన్నాయన్నమాట. పువ్వులు కోసేసుకొని వచ్చాక ఇంకా అంట్లయితే కడిగేసేసానండి. దేవుడి సామానం అంతా కూడా ముందు రోజు కడిగేసాను కాబట్టి నీట్‌గా ఇంకా వాటిని తోమే పని లేదనమాట. ఈ సామానం అయితే కడిగేసేసి బోర్లించేసుకున్నాను. బిందెలన్నీ కూడా కడిగేసి బోర్లించానండి. తర్వాత అయితే ఆరాక పైన సన్ సైడ్ మీద పెట్టిచ్చేయాలి. వేడి నీళ్ళు పెట్టుకున్నాను. మళ్ళీ చన్నీళ్ళు తల మీద నుంచి పోసుకుంటే జలుబు చేస్తుందని చెప్పేసి ఈరోజు కొద్దిగా మంచులా అయితే పడుతుంది కదా! అందుకని చెప్పేసేసి వేడి నీళ్ళైతే పెట్టుకున్నాను. ఇంకా పువ్వు కోసుకొచ్చాను కదా! అదైతే వాటర్‌లో వేసుకొని పాప పక్కనైతే పెట్టుకుందండి. ఇంక ఈ జాడీలన్నీ కూడా నీట్‌గా కడిగేసాను. అందులో పచ్చడైతే అయిపోయిందనమాట. ఇంక అందుకని చెప్పేసి అవి కూడా తీసేసి కడిగేసేసాను. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కోసుకొచ్చాను కదా! ఇలాగా ఇందులో అయితే పెట్టేసేసుకున్నాను ప్లేట్‌లోను. ఇంక నైట్ వచ్చేటప్పుడు పువ్వులు తెచ్చానని చెప్పాను కదండీ! ఒక మూరన్నర వచ్చేసి అయితే మల్లెపూలు తీసుకొచ్చాను. ఒక మూరేమో విడిగా కట్ చేయించాను. ఒక అర మూరేమో విడిగా కట్ చేయించానండి. ఇంక ఇవైతే తీసుకొచ్చాననమాట. గులాబీలు, చామంతులు కూడా తీసుకొచ్చానండి దేవుడికి పెట్టడానికి. ఇంకా మా ఇంటి దగ్గర మందార పూలు ఉన్నా సరే కంపల్సరీ కూడా నేను పువ్వులు తెచ్చుకుంటానండి బయట నుంచి. ఎందుకంటే ఒక్కొక్కసారి మందార పూలు అందరూ వాళ్ళు వీళ్ళు కోసుకు వెళ్ళిపోతారనమాట. ఇవి చాలా బాగున్నాయి చూసారా గులాబీలును, చామంతులు కూడా తీసుకొచ్చానండి. ముందు రోజు అయితే కొన్ని పూలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ నేను పక్కన పెట్టేసుకొని వేడి నీళ్ళు పోసుకొని స్నానం అయితే చేసేసి వచ్చేసానండి. ఇంకా స్నానం చేసి వచ్చాక దేవుడి దగ్గర అంతా కూడా పూల అలంకారం అయితే చేసుకుంటున్నాను. ఇవన్నీ ఫొటోస్ అన్నీ కూడాను నీట్‌గా పాత పువ్వులు తీసేసి ఇదంతా కూడా అగరొత్తులు అవి పడుతుంది కదా! ఇంకా అదంతా తీసేసాననమాట. పువ్వులన్నీ పెట్టుకుంటున్నాను. తమలపాకులు చూడండి ఎదురు వాళ్ళ ఇంట్లోయే అనమాట. మాకైతే తీగల్లా వచ్చి గోడ మీదకి చక్కగా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇంక ఇవైతే తమలపాకులు కోసుకుంటున్నానండి. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఇక్కడ నుంచి 2 ఆకులైతే తెంపేసేసుకొని స్వామివారికి తాంబూలం అయితే పెట్టుకుంటాననమాట. ఎవరికైతే వాళ్ళకి, అమ్మవారికైతే అమ్మవారికి, స్వామివారికైతే స్వామివారికి తాంబూలం పెట్టుకుంటానండి. ఎంత నీట్‌గా ఉన్నాయి చూసారా ఆకులు. చాలా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఇంక ఈ ఆకులైతే కోసి తెచ్చుకుంటున్నానండి. తెచ్చేసేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకుంటే ఇంకా అలంకారం చేసుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు.